నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఆయన కొదమ సింహం, ఈయన నటసింహం. ఇప్పుడు ఈ ఇద్దరికి యుద్ధం మొదలైంది. ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తోంది. ఇలాంటి టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఫస్ట్ చూద్దాం. గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖుల్ని తాడేపల్లికి ఆహ్వానించిందని, ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని చెప్పుకొచ్చారు. అయితే కామినేని ఉదాహరణ సరికాదన్న బాలకృష్ణ, చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారు అన్నది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ, కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డీసీ సమావేశ జాబితాలో కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. తన పేరుని 9వ స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు మెగాస్టార్ చిరంజీవి. టికెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు, దర్శకులు తన దగ్గరకు వచ్చారన్నారు. వారి సూచన మేరకు పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని, లంచ్కి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారని అన్నారు. జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లానన్నారు చిరంజీవి. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారన్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కు వివరించారన్నారు. తన చొరవ వల్లే టికెట్ల ధర పెంపుకి అంగీకరించారన్నారు. బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్నారు చిరంజీవి. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయన్నారు. సీఎం అయినా సామాన్యుడైనా తన సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతానన్నారు. ఎన్టీఆర్ కడుపున సంస్కారహీనుడు పుట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అఖండ సినిమా విషయంలో జగన్కి బాలయ్య ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటే సరిపోదని, ఒంటికి కొంచెం సిగ్గు కూడా ఉండాలని అన్నారు అమర్నాథ్. ప్రపంచంలోనే అతిపెద్ద సైకో బాలకృష్ణ అంటూ ఎక్స్లో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు జూపూడి ప్రభాకర్. సైకో పదం బాలకృష్ణకే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు జోలికొస్తే సమాధానం వేరేలా ఇస్తామన్నారు ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. డిఎస్సీపై తొలి సంతకం చేశారన్నారు. ప్రతి ఏడాది డిఎస్సీ ఉంటుందని హామీ ఇస్తున్నానని చెప్పారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. చిన్ని కృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు హంసవాహనంపై విహరించారు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చ. అనుచిత పోస్టులపై హోంశాఖ ఫోకస్. సూపర్ 6 పథకాలపై స్వల్పకాలిక చర్చ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. జగన్ ప్రభుత్వంలో ప్రజల్ని, పారిశ్రామికవేత్తల్ని వేధించారన్నారు సీఎం చంద్రబాబు. ఎందరో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలేసి పారిపోయారన్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై దృష్టి పెట్టామన్నారు హోంమంత్రి అనిత. కఠిన చట్టాలు రూపొందించేందుకు మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. అనుచిత పోస్టులు పెట్టిన వాళ్లపై 7 ఏళ్లకు మించి శిక్షలు పడేలా చూస్తామన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అని జగన్ని టీడీపీ అంటుంటే, సీఎం చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించడం మండలిలో దుమారం రేపింది. రమేష్ సీఎంని కించపరిచారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది టీడీపీ. సభ్యులు సభానాయకుడిని కించపరచడం సరికాదన్నారు మండలి చైర్మన్. రమేష్ చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అభ్యంతరకర పదాలున్నాయన్నారు. రికార్డులు పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు మండలి చైర్మన్. శాసన మండలిలో సూపర్ 6 పథకాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. సూపర్ 6 అమలు చేశామని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయలేదని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఐఆర్ ఇవ్వలేదని, 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్. పీఆర్సీ కమిటీ వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకని ఎమ్మెల్సీ కల్పలత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. తనపై ఏ కోర్టుకు వెళ్లినా ఏమీ కాదన్నారు. దేవాలయంలో తాను పూజారిని మాత్రమే అన్నారు. దేవుడే జగన్కు వరం ఇవ్వలేదని తానేం చేస్తానని అన్నారు. పెన్షన్లు తప్ప మిగతా హామీలేవి అమలు కావడం లేదంటున్నారు ఎమ్మెల్సీ బొత్స. ప్రభుత్వానికి పని కంటే పబ్లిసిటీ ఎక్కువైందన్నారు. చంద్రబాబు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలనే వాళ్ళు అమలు చేస్తున్నారన్నారు. ఎంపికైన వారికి డిఎస్సీ నియామక పత్రాలు ఇచ్చామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే వైసీపీ సభ్యులకు కడుపు మంట అన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ వేడుకలపై మంత్రుల సమీక్ష. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దన్న కిషన్ రెడ్డి. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు. చెన్నైలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్కి స్వాగతం పలికారు తమిళనాడు సీఎం స్టాలిన్.
తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ కుంటని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో 7.5 కోట్ల బడ్జెట్ వ్యయంతో బతుకమ్మ కుంట నిర్మాణాన్ని పూర్తి చేశారు. సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మేలు కోరుకునే వ్యక్తుల్లో తాను ముందుంటానన్నారు. ఆధారాలు లేకుండా అర్థం లేని వ్యాఖ్యలు మాట్లాడొద్దన్నారు. మెట్రో విస్తరణని కేంద్రం ఆపడం లేదన్నారు. బతుకమ్మ వేడుకలపై మంత్రులు జూపల్లి, సురేఖ, సీతక్కలు సమీక్షించారు. 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్ జరగబోతోంది. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా ఈ నెల 29న 10,000 మందితో బతుకమ్మ వేడుకలు జరుపుతామన్నారు. మూవీ టికెట్ ధరలపై కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ రేట్లు పెంచేది లేదని గతంలో అసెంబ్లీలో చెప్పానన్నారు. ఇకపై అలా అనుమతులు ఇవ్వమన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పర్యటించారు మంత్రి పొంగులేటి. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తాను ఇంటర్ చదివిన కల్లూరు జూనియర్ కాలేజీకి అతిథిగా మంత్రి హోదాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మలపై పరోక్షంగా విమర్శలు చేశారు పువ్వాడ అజయ్. ఖమ్మంలో 40 ఏళ్లుగా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. కావాలంటే ఏ ఊరికైనా వెళ్దామన్నారు. గ్రామాల్లో రహదారులు సరిగ్గా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిచేసినట్లేనన్నారు. వర్షం పడితే రోడ్ల దుస్థితి దారుణమన్నారు. ప్రేమ పేరుతో వంచన, డి అడిక్షన్ సెంటర్లో హత్య, కిడ్నాప్ ఘటనలో చిక్కిన నిందితులు. ఇలాంటి టాప్ 9 క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని తార్నాకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో 3 బాలికల్ని యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు యువకులు. యువకుల మాయమాటలు నమ్మి స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి బయటకెళ్లారు బాలికలు. పోక్సో కేసులు నమోదు చేశారు పోలీసులు. మియాపూర్ డి అడిక్షన్ సెంటర్లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డ్రగ్స్కి అలవాటు పడి 8 నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు సందీప్. నల్గొండకు చెందిన ఆదిల్, బార్కాస్కు చెందిన సులేమాన్లో సందీప్ని చంపేశారు. టాంజానియాలో ఉంటూ ఆదిలాబాద్లో 2 వర్గాల్ని రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న వ్యక్తి ఆట కట్టించారు పోలీసులు. ముంబై ఎయిర్పోర్ట్లో షేక్ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఇర్ఫాన్. నెల్లూరు జిల్లా లేగుంటపాడులో దొంగలు రెచ్చిపోతున్నారు. 4 ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ని చోరీ చేశారు. దొంగతనాలతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది. సో పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. వైసీపీ గూటికి పలు పార్టీల నేతలు, భూ నిర్వాసితుల నిరసనలు, నందికొట్కూరులో టెన్షన్. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న, సోయా పంట కొనుగోలు కేంద్రాల్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి. మొక్కజొన్న కోతలు పూర్తవుతున్నా ఇప్పటికీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. దళారులు చెప్పిన రేటుకే అమ్మాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు వైసీపీలో చేరారు. వారందరికీ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ఎమ్మిగనూరు బీజేపీ ఇన్ఛార్జ్ మురహరి రెడ్డి, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారు. వికారాబాద్ జిల్లా రాంకచర్లలో RRR భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. అలైన్మెంట్ మార్చాలంటూ ర్యాలీ తీశారు. రైతులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల విలువైన భూమికి 9 లక్షలే ఇస్తామంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు. విజయవాడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేడుకలకు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కడెం PACS కార్యాలయం దగ్గర రైతులు బారులు తీరారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రైతులు పడిగాపులు గాశారు. యూరియా కోసం ఇంకెన్ని రోజులు నిరీక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నకిలీ విత్తనాలు అమ్మిన సీడ్ షాప్పై చర్యలు తీసుకోవాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. 500 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఏయూలో తీవ్ర అస్వస్థతతో బీఈడీ విద్యార్థి మణికంఠ మరణించారు. ఏయూ డిస్పెన్సరీలో వైద్య సదుపాయాలు లేకే మరణించాడంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఏయూ మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది. 18,000 లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఏఈ రమేష్. కొడకండలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు విషయంలో లంచం డిమాండ్ చేశాడు. లదాఖ్లో ప్రశాంత పరిస్థితులు, శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక. త్వరలోనే బీహార్ ఎన్నికల షెడ్యూల్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అల్లర్లతో అట్టుడికిపోయిన లదాఖ్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపు తీసుకోవడానికి అదనపు బలగాల్ని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
లడాక్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్లర్లకు కాంగ్రెస్ కౌన్సిలర్ ఫున్సోగ్ స్టాంజినే కారణమన్న ఆరోపణలున్నాయి. రాడ్లు పట్టుకుని అల్లర్లలో పాల్గొన్నారు స్టాంజిన్. శత్రు దేశాలకు భారత్ హెచ్చరిక పంపించింది. అధునాతన అగ్ని మిసైల్ ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. రైలు మీదున్న మొబైల్ లాంచర్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని ప్రైమ్ మిసైల్ ని ప్రయోగించారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అక్టోబర్ 6 తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు సీఈసీ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ సందర్శనకు వెళ్లనుంది. బీజేపీ కీలక నియామకాలు చేపట్టింది. బీహార్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని నియమించింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలకి సహాయ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ ముందు విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 62,370 కోట్లు వెచ్చించనుంది. వృద్ధ తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లలకు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలాంటి పిల్లలు తల్లిదండ్రుల ఆస్తుల్ని అనుభవించే హక్కు లేదని స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. హారిస్ రౌఫ్, ఫర్హాన్ చేష్టలపై కంప్లైంట్ ఇచ్చింది. ఈ నెల 21 నాటి మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెటర్లు వెర్రి చేష్టకు దిగారు. బ్యాట్ని తుపాకీగా చూపించాడు పాక్ బ్యాటర్ ఫర్హాన్. విమానం కూలినట్లు సైగలు చేశాడు హారిస్ రౌఫ్. కర్ణాటక రక్షణ వేదిక ఆందోళన. హైదరాబాద్లో డేటింగ్ యాప్ చీటింగ్. ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు బెంగళూరు హోటల్లో రణరంగం సృష్టించారు. హిందీ బ్యానర్లను ఒక కార్యక్రమంలో ప్రదర్శించడంపై నిరసన వ్యక్తం చేశారు. బ్యానర్లను చించేశారు. అయితే ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని 7 కేంద్రాల్లో సోదాలు చేస్తోంది. త్వరలోనే నమ్రతని కస్టడీలోకి తీసుకోబోతోంది. ఐఏఎస్ స్మితా సబర్వాల్కి తెలంగాణ హైకోర్టులో ఊరట దొరికింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ తన వివరణ కోలేదని పిటిషన్ వేశారు స్మిత. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి కోర్టు విచారణ జరిపింది. బాబా ముసుగులో బద్మాష్ పనులు చేసిన స్వామి చైతన్యానంద భరతం పట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్న చైతన్యానంద భాగవతం ఇటీవలే వెలుగు చూసింది. హైదరాబాద్ మాదాపూర్లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్ చేశారు. గ్రైండర్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు ఇద్దరు యువకులు. వీరి పరిచయం కాస్త డేటింగ్ దారితీసింది. కలవాలని డిసైడ్ అయిన వీరు హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. గదిలోకి రాగానే యువకుడిపై అఘాయిత్యం చేయబోయాడు మరొక యువకుడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ టైంలో విమానానికి పక్షి తగిలింది. కానీ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు పైలట్. 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ కుంట పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. దాదాపు 7.5 కోట్ల రూపాయలను వెచ్చించింది. హైడ్రా, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించాయి. టికెట్ ధరల పెంపుపై ఓజీ సినిమా యూనిట్కి ఊరట దొరికింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుని రేపటి వరకు సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. సినిమా యూనిట్ అభ్యర్థాన్ని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జికి సూచించింది డివిజన్ బెంచ్. రేపటిదాకా ఉత్తర్వుల్లో ఇచ్చిన రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ పై వివాదం రాజుకుంది. నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లో తనను తప్పుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ మాజీ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. H1B వీసా ఫీజు పెంపుపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ పోరాటానికి ఎన్ని కంపెనీలు మద్దతిస్తాయి అనే దానిపై ఒక అవగాహనకు వచ్చేందుకు చర్చ జరుపుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. యుఎన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాక్ ప్రధాని ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అవుతున్నారు. తైవాన్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తైవాన్ భూభాగంలోకి చైనాకు చెందిన యుద్ధ నౌకలు చొచ్చుకురావడం కలకలం రేపింది. పన్నులు మరింత తగ్గిస్తామన్న ప్రధాని మోదీ. యూపీ వేదికగా ట్రేడ్ షో. మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశ గతి మారిందన్న పీయూష్. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు. భవిష్యత్తులో పన్నులు మరింత తగ్గిస్తామంటున్నారు ప్రధాని మోదీ. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ వేదికగా ఇంటర్నేషనల్ ట్రేడ్ షో స్టార్ట్ అయింది. ఈ వాణిజ్య ప్రదర్శనకి రష్యా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇవాళ నుంచి ఈ నెల 29 వరకు జరుగుతుంది. ట్రేడ్ షోని ప్రధాని మోదీ సందర్శించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ ఆఫ్ ద ఫ్యూచర్ మాత్రమే కాదన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.
ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక సమగ్రతకు గ్రీన్ హైడ్రోజన్ దోహదపడుతుందన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం దశ మార్చిందంటున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారైందన్నారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు నష్టాల్లో ముగిశాయి. 555.95 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. నిఫ్టీ 166.05 పాయింట్ల నష్టంతో 25,000 మార్క్ కోల్పోయింది. జనవరి నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి చివరి నిర్ణయం తీసుకోబోతున్నారని మనీ కంట్రోల్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. డిజిటల్ లావాదేవీలపై మరింత ఫోకస్ పెంచింది ఆర్బీఐ. ఎలాంటి మోసాలకు తావు లేకుండా లావాదేవీలు పకడ్బందీగా సాగేలా చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ రంగంలో ఏఐ దూసుకెళ్తోంది. ఏఐ సేవల్ని అందిపుచ్చుకోవడంలో పేటీఎం ముందు వరుసలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 20 కంపెనీలో భారత్ నుంచి కేవలం పేటీఎంకి మాత్రమే చోటు దక్కింది.